రక్షకుడు సిలువపై పలికిన 5వ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. నేను దప్పిగొనుచున్నాను అనెను. జీవజలపు బుగ్గ ఆయన అనేక మంది దాహమును తీర్చినవాడు. లేఖనము నెరవేరునట్లు యేసు ఈ రీతిగా అనెను. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనంలోను 69వ అధ్యాయం 21వ వచనంలోను 1000 సంవత్సరములకు ముందుగానే ఆ స్థితిని గూర్చి ప్రవచింపబడింది. అది నెరవేరునట్లు ఈ మాటను యేసు పలికెను. అయితే ఇది ఆత్మల కొరకైన దాహం. అందరంతటా మార్పు రావాలని, అందరూ రక్షణ పొందాలని ఆయన ఈ మాట పలికెను. వారు చేదు చిరకను ఆయనకు అందించారు. మారా నీళ్లను మధురముగా మార్చిన చెట్టు కొమ్మ క్రీస్తు ప్రభువారే. పాపము చేదైనది. నీ పాపమును ఒప్పుకొని క్రీస్తు క్రయధనము వలన రక్షణ నొందితే ఆయన దాహం తీరుతుంది.